నెతన్యాహు తెగించబోతున్నాడా? ఆఖరి యుద్ధానికి సయ్యనబోతున్నాడా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ అమెరికా పైన డిపెండ్ అయి యుద్ధాలను చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఆల్మోస్ట్ ఫోర్స్ఫుల్ గా లెబనాన్ పైన దాడులను ఆపించింది. పీస్ డీల్ అయిపోయిన తర్వాత కూడా నెతన్యాహు లెబనాన్ పైన దాడులను కంటిన్యూ చేశాడు. కానీ ఎప్పుడైతే స్విట్జర్లాండ్లో టాక్స్ మొదలయ్యాయో అమెరికా ఇజ్రాయెల్కి ఖరాఖండిగా చెప్పేసింది, దాడుల్ని ఆపుతావా, మమ్మల్ని పక్కకు తప్పుకోమంటావా? ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేసింది. దాంతో గత్యంతరం లేక ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. వెనక్కి తగ్గితే ఏం జరిగింది? టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో వచ్చినటువంటి ఈ కథనం చూడండి. ఇదేదో ఇరాన్ పత్రిక కాదు, వెస్టర్న్ పత్రిక కాదు, ప్యూర్లీ ఇజ్రాయెల్ పత్రిక. ఇజ్రాయెల్ గవర్నమెంట్కి అనుకూలంగా రాసేటువంటి పత్రిక. అలాంటి పత్రికలో ఒక కథనం వచ్చింది. హెడ్డింగ్ చదవండి. న్యూ పోల్ షోస్ మెజారిటీ ఆఫ్ ఇజ్రాయలీస్ డు నాట్ వాంట్ నెతన్యాహు టు సీక్ రీఎలక్షన్. రాబోయే నవంబర్-డిసెంబర్ మంత్లో ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ రానున్నాయి. నెతన్యాహు శకం ముగిసిపోయింది. నెతన్యాహు ఇక రిటైర్ అయిపోవాలి, మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొనకూడదు అని మెజారిటీ ఇజ్రాయలీలు కోరుతున్నారని పత్రిక కథనం. ఒక రీసెర్చ్ టీం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను తీసుకొని రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్లో 59% నెతన్యాహు మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొనకూడదని కోరుతున్నారని ఓటేశారట. 33% లేదు ఇరాన్కి నెతన్యాహుయే కరెక్ట్ మొగుడు, నెతన్యాహుయే ఎలక్షన్స్లో ఉండాలని కోరారట. ఎంతమంది? 33%. ఇక మరో 9% ఏమోనండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారట. మరి ఆ రీసెర్చ్ టీం అడిగిందట, నెతన్యాహుని రిటైర్ అయిపోమంటున్నారు కదా, మరి ఇలాంటి క్రిటికల్ టైంలో ఇజ్రాయెల్ని లీడ్ చేసే నాయకుడు ఎవరనుకుంటున్నారు అని ఒక పోల్ పెడితే అందులో మెజారిటీ 18% ఏమన్నారట, ఎకానమీ మినిస్టర్ నిర్ బర్కత్ అయితే బాగుంటుంది అన్నారట. 9% ఏమన్నారట, జస్టిస్ మినిస్టర్ యారివ్ లెవిన్ అయితే బాగుంటుంది అన్నారట. 7% డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్డ్జ్ అయితే బాగుంటుంది అన్నారట. 6% నెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా అయితే బాగుంటుంది అన్నారట. ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికాలో ట్రంప్ పాపులారిటీ ఎలా అయితే తగ్గిపోయిందో సేమ్ అలాగే ఇజ్రాయెల్లో కూడా నెతన్యాహు పాపులారిటీ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందో అది కూడా చెప్తాను, వినండి. ఇజ్రాయెల్కి ఇరాన్తో ప్రమాదం ఇప్పటి నుండి కాదండి, దశాబ్దాల నుంచి ఉంది. ఇజ్రాయెల్ బలంగా నమ్ముతున్నది ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఏ దేశంతో అయినా దాని అస్తిత్వానికి ప్రమాదం ఉంది అంటే అది ఇరాన్. ఎందుకంటే వీళ్ళ దత్తపుత్రులు హమాజ్, హిజ్బుల్లా, హౌతీస్ వీళ్ళే ముప్పు తిప్పలు పెట్టారు ఇజ్రాయెల్ని. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయరు, ఇండైరెక్ట్గా ఈ స్కూళ్ళలో నుండి, జనాలు ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్ల నుండి, ఇక్కడ నుండి వీళ్ళు దాడులు చేస్తారు. కౌంటర్ అటాక్ చేస్తే 100 మంది ప్రాణాలు కోల్పోతారు. ఇలా వీళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఫైనల్లీ అక్టోబర్ 7th రోజు ఒక తప్పు చేశారు. దానికి ఫలితం హమాజ్ని రూపుమాపారు. హిజ్బుల్లాను కూడా రూపుమాపాలని ప్రయత్నించారు, కానీ అది కుదరలేదు. ఇక హౌతీస్ అంటి ముట్టకుండా దూరంగా ఉంది కాబట్టి బతికిపోయింది. ఫిబ్రవరి 8th రోజు ఇరాన్ పైన ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. నిజానికి యుద్ధం దశాబ్దాల ముందే జరిగేది, కానీ అమెరికా నాయకులు ఈ యుద్ధానికి ఒప్పుకోలేదు. బరాక్ ఒబామా నో చెప్పాడు. ఫస్ట్ టర్మ్లో ట్రంప్ కూడా నో చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన బైడెన్ కూడా నో చెప్పాడు. నో యుద్ధానికైతే మేము రాలేము అని. ఇరాన్ లాంటి శక్తివంతమైన దేశంతో యుద్ధానికి వెళ్ళాలంటే అమెరికా యొక్క సపోర్ట్ తప్పనిసరి. అమెరికా సపోర్ట్ కోసం నెతన్యాహు కళ్ళకు కాయలు కట్టుకొని వెయిట్ చేస్తూ వచ్చాడు. చివరికి ఒకడొచ్చాడు. ట్రంప్ మళ్ళీ సెకండ్ టర్మ్లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఎస్ అన్నాడు. ఇజ్రాయెల్ నైతికంగా సాధించినటువంటి అతిపెద్ద ఘన విజయం ఇది. అమెరికాని యుద్ధానికి ఒప్పించి ఏం చేశారు, ఏకంగా ఎక్కడైతే అలీ ఖామినయి ఉన్నాడో ఆ పెద్ద తలకాయను లేపేశారు. ఇది ఒక విజయం. ఇక్కడితో కథ ముగిసిపోతుంది అని అమెరికా భ్రమ చెందింది. కానీ ఇరాన్ గట్టిగా కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఈ కౌంటర్ అటాక్ ని అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఇజ్రాయెల్ యొక్క దశాబ్దాల కళ ఇరాన్ని రూపుమాపడం. అలాంటి ఒక గోల్డెన్ ఛాన్స్ మీకు వచ్చింది. అమెరికా మీతో పాటు యుద్ధానికి వచ్చింది, మీకు ఓపెన్ హ్యాండ్ ఇచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో నువ్వేం చేయాలి? ఇరాన్ని అడ్రస్ లేకుండా కొట్టాలి. కానీ నువ్వేం చేసావు? కొట్టావా? కొట్టలేదు. అంటే నువ్వు యుద్ధానికి పూర్తి ప్లానింగ్తో వెళ్ళలేదు. ఇరాన్ని తక్కువ అంచనా వేశావు. ఇరాన్ దగ్గర ఏమేం మెటీరియల్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర ఏమేం ఆయుధాలు ఉన్నాయి, ఎలా అది యుద్ధం చేయబోతుంది, ఏం స్టెప్ తీసుకోబోతుంది, వీటిని పసిగట్టడంలో ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫెయిల్ అయ్యాయి. ఇరాన్ ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేసిందో మీరు షాక్కి గురయ్యారు.
ఇరాన్ ఇలా చేస్తుందని నిజానికి మీరు ముందే పసిగట్టాల్సిందే. మీ ఇంటెలిజెన్స్ చాలా ఘోరంగా దెబ్బతింది. యుద్ధంలో శత్రువు ఏం చేయబోతున్నాడో ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా పసిగట్టడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అంటే నువ్వు యుద్ధానికి సరిగ్గా ప్లాన్ చేయలేదు అని అర్థం. ఎవరంటున్నారు ఇదంతా? ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు. అందుకే నెతన్యాహు పాపులారిటీ తగ్గిపోయింది. ఒక గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నావు. ఇరాన్ని రూపుమాపకపోగా నువ్వేం చేసావు? ఈ 40 రోజుల్లో ఇజ్రాయెల్ని అధపాతాళానికి తీసుకెళ్లావు. ఇజ్రాయెల్ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం దెబ్బతింది. ఇరాన్ అటాక్స్లో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా చెల్లాచెదురైపోయింది. దీనంతా మళ్ళీ మునుపటి స్థాయికి తీసుకురావాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇరాన్ని వీక్ చేయడానికి యుద్ధాన్ని స్టార్ట్ చేసి నువ్వు వీక్ అయిపోయావు. అయినా సరే మొక్కవని ధైర్యంతో ఎలాగైనా సరే యుద్ధాన్ని చేసి తీరాలి అని ఇజ్రాయెల్ కంకణం కట్టుకొని ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. అలాంటి సమయంలో అమెరికా హ్యాండ్ ఇచ్చింది. మధ్యలో నుండి చెయ్యి వెనక్కి తీసుకుంది. ఎప్పుడైతే ఇరాన్ బలం తగ్గుతూ వస్తుందో ఇక ఇరాన్ పని అయిపోతుంది అన్న సమయంలో అమెరికా వెనక్కి తగ్గడం వల్ల ఇజ్రాయెల్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది. చెప్పాలంటే అమెరికా ఇజ్రాయెల్ని నట్టేట ముంచేసింది అని ఎవరు అనుకుంటున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు. దీనంతటికీ కారణం నెతన్యాహు. ఆ 40 రోజుల సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయావు నువ్వు. ఇరాన్ని దెబ్బగొట్టలేకపోయావు నువ్వు. అందుకే ఇదంతా జరిగింది. కాబట్టి నువ్వు యుద్ధాన్ని లీడ్ చేయడానికి ఇక పనికిరావు. నువ్వు రిటైర్ అయిపో. నీకంటే శక్తివంతమైన నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వు అని ఇజ్రాయెల్ ప్రజలు కోరుతున్నారు. అందరూ కాదు, 59%. 33% ఇప్పటికీ కూడా నెతన్యాహుయే ఇరాన్కి రంకుమొగుడని అనుకుంటున్నారు. ఇదంతా మాకు అర్థమైపోయింది ప్రశాంత్. మరి నెతన్యాహు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అది చెప్పు ఫస్ట్ అంటారా? అది కూడా చెప్తాను. జస్ట్ ఒక 2 గంటల క్రితం నెతన్యాహు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు సేస్ ఇజ్రాయెల్ నీడ్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ military dependence on the United States and develop its own weapon production capabilities. చాలా పెద్ద స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్. బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు? ఇక చాలు, అమెరికా పైన డిపెండ్ అయ్యింది, ఇక చాలు. ఇక నుండి మన వెపన్స్ మనమే తయారు చేసుకుందాం. మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మన యుద్ధాన్ని మనమే చేద్దాం. వేరే దేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా వెయిట్ చేసే పరిస్థితి ఇక చాలు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు వద్దాం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధం చేద్దాం. మన దేశ అస్తిత్వానికి ఎవరైనా ప్రమాదం అనుకుంటే చాలు, వాళ్ళని రూపుమాపుదాం. మనకి ఎవ్వరి గ్రీన్ సిగ్నల్ అవసరం లేదు. మన వెపన్స్ మనమే తయారు చేసుకుందాం. మన యుద్ధం మనమే చేద్దాం. నెతన్యాహు ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అమెరికా పైన తిరుగుబాటు జెండా ఎగరవేసిన నెతన్యాహు. వేరే ఆప్షన్ లేదు. ఈ యుద్ధాన్ని గనక ఆపేస్తే నెతన్యాహు నిజంగానే రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఏదైతే నెతన్యాహు చేశాడో అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఒక ఫెయిల్యూర్ పియంగా రిటైర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి నెతన్యాహు ఇది ఎన్నటికీ కానివ్వడు. ఖచ్చితంగా మళ్ళీ యుద్ధాన్ని చేస్తాడు. ఇరాన్ని రూపుమాపడానికి 100% ప్రయత్నిస్తాడు. విజయమా, వీరస్వర్గమా? ఆల్రెడీ నిన్న స్విట్జర్లాండ్లో ఎక్కడైతే ఈ ఇరాన్ మరియు అమెరికా దళాల మధ్య చర్చలు జరుగుతున్నాయో సేమ్ అదే సమయంలో ఇజ్రాయెల్లో ఒక అతిపెద్ద మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్లో మాజీ డిఫెన్స్ మినిస్టర్లు, మాజీ మొసాద్ ఏజెంట్లు అందరూ వచ్చారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం? అమెరికా అడ్డుకుంటుంది. వెనక్కి తగ్గి శరణందామా, లేదంటే ముందుకు పోయి సయ్యందామా? అంత పెద్ద మీటింగ్ జరిగి మాజీ సైనికాధికారులు, మాజీ మొసాద్ ఏజెంట్లు వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఈరోజు నెతన్యాహు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదేదో అప్పటికప్పుడు ఉద్రేకంతో ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, ఆలోచించి ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకు నెతన్యాహు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ముందుగా ట్రంప్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? మేం గనక లేకపోయి ఉంటే ఇజ్రాయిల్ ఎప్పుడో ఖతమైపోయేది, మేం నిన్ను ప్రొటెక్ట్ చేశామన్నాడు ఓపెన్గా. ఇది ఒక దేశాన్ని కించపరచడం కిందికే వస్తుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమన్నాడు? కాస్త బుద్ధి తెచ్చుకొని మసులుకోండి, ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఇజ్రాయిల్ని హేట్ చేస్తుంది. ఒక ట్రంప్ మాత్రమే మీకు ఇప్పటికీ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. అలాంటి ట్రంప్ను కూడా దూరం చేసుకోకండి, ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోకండి అని నెతన్యాహుకి ఓపెన్గా మీడియా ముందు వార్నింగ్ ఇచ్చాడు. ఒక నాయకుడిని పదే పదే తిడుతూ ఉంటే ప్రజలు సహిస్తారా చెప్పండి? ఏదో ఒక టైంలో నాయకుడు తెగించి ముందుకు రావాల్సి ఉంటుంది. దాంతో ప్రజలు ఒత్తిడి తెచ్చారు. ఇక చాలు ఈ అమెరికాను నమ్ముకొని మనం ఒంటరిగా యుద్ధం చేద్దాము అని నెతన్యాహు సై అన్నాడు. ఇదిగోండి ఒక 2 గంటల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందర IDF సేస్ ఇట్ స్ట్రక్ గన్మ్యాన్ నియర్ ట్రూప్స్ ఇన్ లెబనాన్. లెబనాన్ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి గన్మ్యాన్స్ని
కుక్కలను కాల్చినట్లు కాల్చి పడేసింది ఇజ్రాయెల్ బలగాలు. హాఫ్ అన్ అవర్ కిందట ఈ ఘటన జరిగింది. వెంబటనే హిజ్బుల్లా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హిజ్బుల్లా ఏమంటుంది, పీస్ డీల్ ఏదైతే ఉందో ఈ పీస్ డీల్ని వైలేట్ చేసింది ఇజ్రాయెల్ మా పైన దాడులు చేసి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అఫీషియల్గా ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా దళాలపైన మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ట్రంప్ మళ్ళీ నెతన్యాహుకి ఫోన్ చేసి మొట్టికాయలు వేస్తాడా అంటే కష్టం. ఎందుకంటే ట్రంప్ అలా చేస్తాడని నెతన్యాహుకి ముందే తెలుసు. అందుకే 2 గంటల ముందు కావాలనే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, మిమ్మల్ని వదిలేస్తాం, మీరు ఒంటరిగా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి బ్లాక్మెయిల్లు విని 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 విసిగిపోయాం. నువ్వు మమ్మల్ని వదిలేసేది ఏంటి, మేమే నిన్ను వదిలేస్తాం, పక్కకి వెళ్ళిపో, మేమే ఒంటరిగా యుద్ధం చేస్తాం, చలో ఏదైతే అది కానీ అని నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ట్రంప్ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆల్రెడీ ఆ దిశగా ఇండికేషన్స్ కూడా వస్తున్నాయండి, అది కూడా చెప్తాను వినండి. జస్ట్ ఒక 1 అవర్ క్రితం ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ ఇరాన్ డజంట్ అబాయిడ్ బై డీల్ ఐ విల్ డూ వాట్ ఐ హ్యావ్ టు డూ టు ప్రివెంట్ న్యూక్. స్విట్జర్లాండ్లో నిన్న ఏదైతే మీటింగ్ జరిగిన తర్వాత ఇరాన్ అయితే అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయమన్నారు, మేమేమో బ్లాకేడ్ అయితే తెస్తామన్నాం, గదే జరిగింది అని ఇరాన్ తెలిపింది. కానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఏమన్నాడు, మీటింగ్లో చాలా జరిగింది, చాలా పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చాయి, దెబ్బతిన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక టీంని కూడా అనుమతించడానికి ఇరాన్ ఒప్పుకుంది. ఇంకా ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే కాదు వెపన్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది అని వీళ్ళే ట్వీట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ ఇరాన్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది, అసలు అలాంటి చర్చే జరగలేదండి స్విట్జర్లాండ్లో, కేవలం స్టేట్ ఆఫ్ హార్మోజ్ పైన, బ్లాకెడ్ పైన, అదేవిధంగా ఈ ఫ్రోజన్ ఫండ్స్ రిలీజ్ పైన, వీటిపైన చర్చించాం, న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన అసలు ఎలాంటి చర్చే జరగలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తారు, తప్పుడు స్టేట్మెంట్లని అమెరికా గాలి తీసేసింది ఇరాన్. దాంతో ట్రంప్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ న్యూక్లియర్ పవర్ సైట్స్ని డీల్ ప్రకారం మీరు ఇన్స్పెక్షన్కి అలో చేయాల్సి ఉంటుంది, అలా చేయకపోతే మీ పైన మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. ఆల్రెడీ ట్రంప్ నిన్నే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. ఏమని వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు గనక డీల్కి ఒప్పుకోకపోతే ఇరాన్ అనే దేశాన్ని భూమి మీద లేకుండా చేస్తాం. ఈ స్విట్జర్లాండ్కి ఎవరైతే పెద్దలు వచ్చారో ఇరాన్ నుంచి, వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అక్కడ అసలు దేశమే ఉండదు, అలాంటి పరిస్థితి కల్పిస్తా అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఇచ్చిన వెంటనే ఈ ఇరాన్ పెద్దలు, ఈ గలీబాఫ్ అదేవిధంగా అరాక్చి ఎవరైతే ఉన్నారో, మేము ఈ డీల్లో ఇక పాల్గొనము, మమ్మల్ని బెదిరించి చర్చల్లో కూర్చోబెడతా అంటే ఇరాన్ ఏమి గాజులు దొడుకొని కూర్చోలేదు, మేము అసలు ఈ చర్చల్లోనే కూర్చోమని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ టెన్స్ మూమెంట్, ఈ షాబాజ్ షరీఫ్ ఏడుపు ముఖము, ఇదంతా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా పెద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంది, మళ్ళీ చర్చలు జరిగాయి. కరెక్ట్గా చర్చలు జరిగే ముందర ట్రంప్ ఇలా బాంబు పేలుస్తూ ఉంటాడు. ఎందుకు అలాంటి ట్వీట్లు చేస్తాడో ట్రంప్కే తెలవాలి. ఒకవైపు చర్చలో అని నువ్వే అన్నావు, చర్చలకు ఈరోజు కూర్చున్నారు, చర్చలు జరుగుతూ ఉంటే బెదిరించే ఒక పోస్టు పెడతావు. ట్రంప్కి ఏంటి భయం అంటే, అమెరికా యుద్ధంలో ఓడిపోయింది అనే సంకేతాలు బలంగా అమెరికన్ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం చేశారు ఎందుకు, ఇరాన్ని రూపుమాపడానికి, ఇరాన్ని బలహీనపరచడానికి. పైపెచ్చు వీళ్ళు డీల్లో ఏం చేస్తున్నారు, ఇరాన్ పైన, ఆయిల్ పైన ఉన్నటువంటి శాంక్షన్లను ఆల్రెడీ ఎత్తివేశారు. ఇరాన్ యొక్క ఫ్రోజన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇరాన్ పెద్ద ఎత్తున విచ్చలవిడిగా ఆయిల్ అమ్ముకొని డబ్బులు గెయిన్ చేసుకుంటుంది. వచ్చిన డబ్బుల్ని ఇరాన్ ఏం చేస్తుంది, దత్తపుత్రులను పెంచి పోషించడానికి, ఈ వెపన్స్ తయారీకి, అదేవిధంగా ఈ టెర్రరిజంని పెంపొంచడానికి ఉపయోగిస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ట్రంప్ ఏమని ప్లాన్ వేశాడంటే, ఏవైతే ఆ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతోటి కేవలం ఫుడ్ మాత్రమే కొనాలి మీరు, ఆ ఫుడ్ కూడా అమెరికా ఫార్మర్స్ నుంచే కొనాలి అని ఒక కండిషన్ పెట్టే ప్రయత్నం చేశాడు. మా ఫ్రోజన్ ఫండ్స్ అవి, మేము ఆయిల్ అమ్మితే వచ్చే ఫండ్స్ అవి, అలాంటి ఫండ్స్ ఎక్కడ ఉపయోగించుకోవాలని మెయిన్ డిసిజన్ తీసుకుంటాం. నువ్వెవడిరా మధ్యలో చెప్పడానికి, ఇరాన్ ఏమి పప్పెట్ దేశం కాదు, నీ కాలు కింద బానిస దేశం ఏం కాదు, సార్వభౌమత్వం కలిగిన దేశం, మా డిసిజన్ మేము తీసుకుంటామని ఇరాన్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ట్రంప్ వెనక్కి తగ్గి, మేము ఆ కండిషన్ పెట్టే ప్రయత్నం చేశాం కానీ ఇరాన్ అందుకు ఒప్పుకోవట్లేదు, ఇక వాళ్ళ ఇష్టం, ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేసుకుంటారో అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఈ డీల్ విషయంలో కూడా అలాగే వెనక్కి తగ్గుతారా అని ఒక విలేకరు ప్రశ్నించాడు. ఎందుకంటే మళ్ళీ యుద్ధానికి వెళ్తే అమెరికా ఎకానమీ మొత్తం పడిపోతుంది, ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, అమెరికా ప్రజలు దీన్ని అస్సలు ఒప్పుకోరు, అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రానున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇరాన్ పై యుద్ధం చేసేంత దమ్ము మీకుందా అన్నట్టుగా ఒక విలేకరి ట్రంప్ని ఓపెన్గా ప్రశ్నించాడు. దీనికి ట్రంప్ ఏమని సమాధానం ఇచ్చాడంటే, ఇరాన్ గనక ఈ డీల్కు ఒప్పుకోకపోతే
న్యూక్లియర్ ఇన్స్పెక్షన్కి ఒప్పుకోకపోతే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సొంతం చేసుకునే ప్రమాదం ఉంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కనుక వస్తే అది ఈ ఎకానమిక్ డిప్రెషన్ కంటే కూడా చాలా భయంకరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి మేము రిస్క్ తీసుకొనైనా సరే మా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నా లేదంటే ఎకానమీ పడిపోతూ ఉన్నా ఇరాన్ పైన యుద్ధం మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ వచ్చే పరిస్థితి మాత్రం మేము తీసుకురాం అని ట్రంప్ ఖరాఖండిగా చెప్పాడు. అటు నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు, అమెరికా పక్కకు తప్పుకున్నా సరే మనం ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి, మన వెపన్స్ మనమే తయారు చేసుకోవాలని. అంతలోనే ట్రంప్ మాట్లాడే మాటలో చేంజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజాలు మొత్తం కూడా జ్యూసేనండి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికా కనుక వెళ్తే వాళ్ళందరూ కూడా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు. అమెరికా ఎకానమీ అధపాతాళానికి చేరుతుంది, అమెరికా అస్తిత్వమే ప్రమాదంలో పడిపోతుంది. ఈ విషయం అమెరికాకు తెలుసు కాబట్టే ఇజ్రాయెల్ జోలికి పెద్దగా రారు. ఫస్ట్ టైం ట్రంప్ కాస్త శృతి మించి మాటలు మాట్లాడాడు, ఇజ్రాయెల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఇజ్రాయెల్ ఓపెన్ థ్రెట్ చేసింది, అసలు అమెరికానే పక్కకు తప్పేస్తా అంటోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం.